హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి పొడవు వంకాయలతో ఒక మంచి మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వంకాయలు ఇష్టం ఉన్న వాళ్ళకు ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుంది. వంకాయలతో ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి నేను చూపించినట్లు వంకాయ కర్రీని తయారు చేసుకోండి. లొట్టలు వేసుకుంటూ తినేస్తారు, అంత బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ టేస్టీ వంకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. కర్రీ చేయడానికి ముందు మసాలా అయితే తయారు చేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ పల్లీలను దోరగా వేయించుకోవాలి. పల్లీలని ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీ కలుపుకుంటూ జీలకర్ర అలాగే ధనియాలు కూడా మంచిగా వేయించుకోవాలి. పల్లీలు, ధనియాలు, జీలకర్ర బాగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని కలుపుకొని ఈ వేడికి ఎండు కొబ్బరి ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. వేయించుకున్నవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత అన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, ఉప్పు కారం అనేది మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1-2 టమోటాలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. మసాలా అయితే రెడీ అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేసుకొని ఇక్కడ కర్రీలోకి వంకాయలు 1/4 కిలో వంకాయలు తీసుకొని పైనంతా కడుక్కొని పెట్టుకున్నాను. ఒక బౌల్లో కొద్ది నీళ్ళు, కల్లుప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. వంకాయలను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకొని ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి. మొత్తం వంకాయలను కట్ చేసుకొని ఇక్కడ ఉప్పు నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో వంకాయలన్నీ వేయడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి, అలాగే చేదు కూడా రావండి. ఇలా అన్ని వంకాయలను కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో కలిపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. నేను ఈ కర్రీ కుక్కర్లో తయారు చేస్తున్నానండి, తొందరగా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. కుక్కర్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడయ్యాక పోపు దినుసులు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలి. ఇందులోనే ఒక ఎండుమిర్చి, 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని పోపు దినుసులని కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. మంట సిమ్లోనే పెట్టుకొని ఈ ఉల్లిపాయలను బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని వంకాయ ముక్కలన్నీ వేసుకున్నాక ఒక 2-3 నిమిషాలు ఈ వంకాయ ముక్కలను బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా వంకాయలను కలుపుతూ మగ్గించుకున్నాక తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఈ మసాలా అంతా బాగా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోండి. అప్పుడు ఈ మసాలా అంతా వంకాయలకు పట్టుకొని ఈ కూరకు టేస్ట్ బాగా కుదురుతుంది. ఇలా 2-3 నిమిషాలు బాగా కలుపుతూ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగ్గట్లు నీళ్ళైతే పోసుకోండి. ఒక 2 గ్లాసులు నీళ్ళు అయితే పడతాయి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత అంత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం సరిపోయినాయి లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నేను తీసుకున్న వాటి ప్రకారం నాకైతే ఉప్పు, కారం కరెక్ట్గా సరిపోయినాయి. కుక్కర్కి మూత విజిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోండి. కుక్కర్లో ఉన్న ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకున్నాక కొంచెం లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ఇలా పొడవు వంకాయలతో కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. 1 విజిల్ పెట్టుకున్నాం కదా, వంకాయలు కూడా ఎంత మెత్తగా ఉడికిపోయినాయంటే నోట్లు పెట్టుకుంటే ఇట్లే కరిగిపోతాయి అన్నమాట. అంత బాగా ఉడికిపోయినాయి. గ్రేవీ చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది, అంత కమ్మగా కూడా ఉంటుంది. ఈ కర్రీ చపాతీ, రోటీ, రైస్, బగారన్నం లేకుంటే రాగి సంగటి ఎందులోకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. వంకాయలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ కర్రీని ఒక్కసారి ట్రై చేశారంటే ఇంకెప్పటికీ వదిలిపెట్టరండి, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.